నేను ఏలూరు అండి. నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. మా పిల్లలు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు, మేనమామలు లేరు, మొగుడు లేడు. మొగుడు ఎక్కడ వెళ్ళిపోయాడు, పోయాడు. నాకైతే ఇల్లు లేదు. నేను ఇంతటి పిల్లలు తీసుకొని వచ్చాను, ఆడపిల్లలు. ఇక్కడే బతికాను. ఆ ఇళ్ళల్లో ఈ ఇళ్ళల్లో పని చేశాను. ఎంతో పని చేసి 2 పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను నేను. ఆ పిల్లలకు పిల్లలు, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు. నాకైతే ఏం లేదు నాయన. కష్టపడుతున్నాను, నా భవన్ ఇంత తింటున్నాను. ఇల్లు అయితే లేదు నాయన. 6,000 రెంట్ కడుతున్నాను నెలకి. కృష్ణానగర్ నాయన, కృష్ణానగర్. నాది 6,000 రెంట్ కడుతున్నా. మొన్న 15,000 ఎట్టు బండి కొనుక్కున్నాను ఆయన, టిఫిన్ బండి కొనుక్కుంటే 3 రోజులు ఎట్టు 4వ రోజు ఎత్తుకుపోయారు. ఆ బండి ఎవరు ఎత్తుకుపోయారు, అమ్ముకున్నారు. పోలీస్ కేసు పెట్టారు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఆ ముసలి దానికి నువ్వెందుకు అమ్ముకున్నాం అంటే సీసీ కెమెరాలో కనబడ్డాయి. ఆ బండి అమ్ముకున్నాడు, బండి పట్టుకున్నారు. పోలీసు సార్లు ఏమన్నారు, ఆ ముసలి దాని బండే దొరికిందిరా నీకు, దానికి బండి కొనేసి ఇయ్యు అని ఒక చిన్న తోపుడు బండి కొనేసి ఇచ్చారు నాయన. నాకు 15,000 రూపాయల బండి, 3,000 రూపాయల బండి కొనిచ్చాడు. ఏం చేయను, ఇప్పుడు దాని మీద టీ అమ్ముకుంటున్నా. అక్కడ కూకొని టీ పెట్టుకుంటున్నా, అమ్ముకుంటున్నా. అది సార్ నా పరిస్థితి ఇది. అయితే డబుల్ బెడ్రూమ్ రాస్తున్నారు అన్నారు. మళ్ళీ రాస్తున్నారంటే ఇంతకుముందు రాయించుకున్నాను సార్ అన్నాను. ఇంతకుముందు రాయించుకుంటూ వద్దులేమ్మా, ఉన్నది కదా, వాళ్ళు ఇచ్చిన స్లిప్ ఉంది సార్. అలాగ అన్నారని పరిగెట్టుకుని వచ్చాను సార్ 6 గంటలకి. మళ్ళీ రాస్తున్నారు, అవి పనికి రావంట అంటే మళ్ళీ పరిగెట్టుకు వచ్చాను. అది సార్. సార్ నేను చెప్పాలా, నిజం ఎంతో అబద్ధం ఎంతో జనాలు అన్న మాట నేను చెప్తున్నాను నీకు. ఈయన ఎక్కడ ఏం చేస్తున్నాడు ప్రజలకి, పేదవాళ్ళకి ఏం చేస్తున్నాడు. ఇంతమంది మనకి 2,000 పింఛని 4,000 ఇస్తామన్నారు. ఇంతవరకు రూపాయి లేదు. ఆ 2,000 వస్తున్నాయి. ఎలా బతుకుతాం మనలాంటి? నాకైతే చూడు నాయన, ఎవరు ఉన్న నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్, నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అడిగి తిని కూడా బతుకుతున్నారు సార్. ఏంటి నాది పరువు ఎక్కడ పోతుంది, మరి అది ఎక్కడ పోతుంది అని ఏదో ఛాయో ఏదో అమ్ముకొని బతుకుతుందండి ఆయన. ఈ 2,000 వస్తా, 2,000 4,000 వేసుకొని రెంట్ కట్టుకుంటున్నాం. మరి నా తల దాచుకోవాలి కదా సార్. నా పిల్లల దగ్గరికి వెళ్ళలేను. ఒకవేళ వెళ్తే అత్త మామూలుతో గొడవ. అప్పుడు 2 సార్లు వెళ్తే 2 సార్లు బయటకు తగిలేశారు. ఆ చెప్పు తీసుకొని కొడతానండి నా అల్లుడు. ఇంకేం చేయాలి చెప్పండి? ఆ చెప్పు తీసుకొని కొడతానంటే నేను నీకు కాడికి దండ పెడతా, నీ ఇంటికి ఎప్పుడు రాను, అడుక్కొని తింటాను, రాను నేను చెప్పాను. వచ్చి సంవత్సరం అయింది, అలాగే బతుకుతున్నాను. అది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పథకాలు నీకు వస్తున్నాయమ్మా? ఇది ఒక్కటి తప్పితే ఇంకేం లేదు సార్. ఈ 2,000 రేషన్ బియ్యం, రేషన్ బియ్యం తిన్న వాళ్ళు తింటున్నారు, తినలేని వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఆ 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాను. నాకు 5 కేజీలు వస్తాయి నాయన, 5 కేజీలు వస్తాయి నాకు. ఆ 5 కేజీల్లోని ఇంకొక 5-6 కేజీలు కొనుక్కొని వండుకుంటున్నాను రేషన్ బియ్యం. అవును సార్, అమ్మ తోడు నా తోడు. 90 రండి, నా రేషన్ బియ్యం చూపిస్తాను మీకు. అది నాకేం వద్దు సార్, నేను బతకడానికి దారి చూపించాలి. నాకు ఇంత వద్ద రూమ్ ఇచ్చినా చాలు. నా బతికినంత, నేను బతికినంత కాలం అందులో బతికి వస్తా. నా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళను, నా సాగు దగ్గరికి అలా రానివ్వను. ఈ గవర్నమెంట్ వాళ్ళే పడేస్తే పడేది నాకు చాలు. నా పిల్లల దగ్గరికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను. మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. మన వారం రోజులు జ్వరం వచ్చి పడుకుంటే పక్కోళ్ళు టీ తీసుకొచ్చి టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు పక్కన ఉన్నవాళ్ళు. ముసలిదాన్ని సస్తా టీ అన్న తాగానని టీ, ఒక అమ్మ టీ తెచ్చింది, ఒక అమ్మ ఇడ్లీ తెచ్చి ఇచ్చింది. చూస్తలేదు. 2 ఆడపిల్లలు, వాళ్ళకి ఒక ఆమెకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు, ఒక ఆమెకి ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు. వాళ్ళు బతుకుతున్నాను నాయన. నేను వెళ్ళి వాళ్ళకి మధ్యలో గొడవలు పెట్టి ఇక చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు కదా మరి నా పెద్దలుడు. నేను వద్దు, నీ కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతానని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి వచ్చేసాను. అయింది ఆధార్ కార్డు అది ఉంది కదా నాయన బస్సులకి, అది చూపించి ఆ బస్సు ఎక్కి వచ్చేసాను. ఎక్కడ బాచిపల్లిలో నిన్ను నా బతులు ఆడుకొని
కృష్ణానగర్ చేరాను. ఓకే అది నాయన నా పరిస్థితి. నాకు ఇదేదో చేస్తే చేపించండి, లేదంటే ఆ రోడ్డు మీద చస్తాను.